జల్సా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ప్రతి 1000 మందిలో ఒకరికి సొంత కారు ఉందని. 1000 మందిలో ఒకరికి సొంత కారు ఉంది. కానీ అది 10 ఏళ్ల క్రితం మాట. కానీ ఇప్పుడు ప్రతి 1000 మందిలో 45 మంది దగ్గర సొంత కారు ఉంది. దీనికంటే షాకింగ్ విషయం ఒకటి చెప్పమంటారా? కారు కొన్న వాళ్ళల్లో 10 నుంచి 15% మంది కారు కొన్న తర్వాత తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. 10 నుంచి 15% అంటే ఏ 100-200 మంది కాదండి, ఏకంగా 17.6 లక్షల మంది కారు కొన్న తర్వాత ఫినాన్షియల్గా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో 2026లో కారు కొనడం అంటే షోరూమ్కి వెళ్ళి మోడల్ సెలెక్ట్ చేసుకుని ఈఎంఐ పే చేయడం కాదండి. కారు కొనడం అంటే కాన్షియస్గా తీసుకునే ఫైనాన్షియల్ డెసిషన్ అండ్ లైఫ్ టైం కమిట్మెంట్. సో ఇవాళ మన వీడియోలో ఒకవేళ మీరు 2026లో కార్ కొనాలి అనుకుంటే ఫాలో అవ్వాల్సిన ఫినాన్షియల్ థంబ్ రూల్ ఏంటి, మీకొచ్చే శాలరీలో ఎలాంటి కార్ కొంటే బెస్ట్, ఈఎంఐ ఎంత పెట్టుకోవాలి అండ్ డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి, ఇలాంటి వాటి గురించి డీటెయిల్గా క్రిస్టల్ క్లియర్గా పిన్ టు పిన్ మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా కూడా ఉండబోతుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు అబ్లే సయ్యద్, యు ఆర్ వాచింగ్ బాస్వాలా. రూల్ నెంబర్ 1, కార్ ప్రైస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కార్ అఫోర్డబిలిటీ. చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే బ్యాంక్స్ మనకు కార్ లోన్స్ అప్రూవ్ చేయగానే కార్ కొనేద్దాంలే అనుకుంటాం, కానీ ఈఎంఐ ఎంత పడుతుంది, మన శాలరీ ఎంత ఉంది, సో మన శాలరీ నుంచి ఎంత పర్సెంటేజ్ మనం ఈఎంఐకి పే చేస్తే ఫర్దర్గా మనకు ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది అనేది చాలా మంది ఆలోచించరు. సో రూల్ 1 ఏంటి అంటే, కార్ ప్రైస్ ఏదైతే ఉందో అందులో మీరు కట్టే ఈఎంఐకి మీ శాలరీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ ఒక 80,000 రూపీస్ ఉందనుకుందాం. సో 80,000 రూపీస్కి మీరు ప్రతి నెల ఈఎంఐ ఎంత డబ్బు తీయాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ మంత్లీ శాలరీ 80,000 రూపీస్ అనుకుందాం. సో 80,000 రూపీస్లో ఒకవేళ మీ టేక్ హోమ్ శాలరీ, అది కూడా అన్ని పిఎఫ్స్ ఇదంతా డిడక్ట్ అయిన తర్వాత మీ టేక్ హోమ్ శాలరీ 80,000 రూపీస్ అనుకుంటే మ్యాక్స్ సేఫ్ ఈఎంఐ వచ్చేసి 15,000 to 16,000 రూపీస్ మీ మంత్లీ ఈఎంఐ ఉండాలండి. అంతకన్నా ఎక్కువగా ఉంటే అది ఖచ్చితంగా మీ పైన ఫినాన్షియల్లీ చాలా బర్డన్ని క్రియేట్ చేస్తుంది. సో మీరు కార్ కొనేటప్పుడు మీ శాలరీ ఎంత వస్తుంది అని డిసైడ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. డిసైడ్ అయిన తర్వాత అందులోంచి 20% పక్కకి తీసిన తర్వాత అది ఆ 15,000 to 16,000 మీరు బేర్ చేసిన తర్వాత మీకు ఇంకా ఎక్స్ట్రా అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇన్వెస్ట్మెంట్ కోసం కావచ్చు, మీ రెంట్ కోసం కావచ్చు, మీ ఖర్చుల కోసం, ఇవన్నీ బేర్ చేయడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుంటే దెన్ మీరు కార్ కొనడానికి ఒక స్టెప్ ముందుకు వేయొచ్చు. అండ్ నెక్స్ట్ రూల్ నెంబర్ 2, పేయింగ్ రైట్ అమౌంట్ ఆఫ్ డౌన్ పేమెంట్. సో కార్ కొనేటప్పుడు డౌన్ పేమెంట్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. మీరు డౌన్ పేమెంట్ అనేది మీ దగ్గర ఉన్న డబ్బు డౌన్ పేమెంట్ మీరు ఎంత ఎక్కువగా కడితే దాని తర్వాత మీరు కార్ లోన్ తీసుకునే డబ్బు ఏదైతే ఉంటుందో వాటిపైన వచ్చే ఇంట్రెస్ట్ అంత తక్కువగా పడే, ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే ఉందో అది అంత తక్కువ పడే అవకాశం ఉంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక కార్ ప్రైస్ ఒక 10 lakh రూపీస్ ఉంది అనుకున్నాం. సో ఇవాళ మీరు ఒక కార్ కొనాలనుకుంటున్నారు, దాని ప్రైస్ ఆన్ రోడ్ ప్రైస్, అది కూడా ఎక్స్ షోరూమ్ ప్రైస్ కాదు, సో ఆన్ రోడ్ ప్రైస్ మనకు 10 lakh రూపీస్ ఉందనుకుంటాం. సో 10 lakh రూపీస్కి మీరు కట్టాల్సిన డౌన్ పేమెంట్ మినిమం టు మినిమం 2 to 2.5 lakhs. సో ఈ రకంగా మీరు డౌన్ పేమెంట్ చేస్తే మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో 8.8 lakhs కావచ్చు, 7.5 lakhs కావచ్చు. సో దీనిపైన మనం లోన్ తీసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా మనం కట్టాల్సి ఉంటుంది. సో ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది మనకు తగ్గుతుంది. సో ఏదైతే అక్కడ ఇంట్రెస్ట్ అమౌంట్ మనకు తగ్గుతుందో ఆ అమౌంట్ని మనం వేరే అవసరాల కోసం యూజ్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ కోసం వాడుకోవచ్చు, లేదా మనకి ఏదైనా వేరే ఖర్చులు ఉన్నాయి ఆర్ ఏదైనా ఇంకా వేరే అప్పులు ఉన్నాయి వాటి కోసం మనం వాడుకోవచ్చు. సో అలా కాకుండా మనం డౌన్ పేమెంట్ వల్ల మన డబ్బులు వేస్ట్ అవుతాయి, మొత్తం లోన్ తీసుకుందాంలే అనుకుంటే ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ రేట్ 10 లక్షలు మీరు లోన్ తీసుకున్నా కూడా దానికి వచ్చే ఇంట్రెస్ట్ అనేది, అంటే ఈ ఛార్జెస్ చాలా హిడెన్ ఛార్జెస్ ఉంటాయి లోన్స్లో కూడా. వాళ్ళు ఏదైతే ఇంట్రెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 12% యాన్యువల్ ఇంట్రెస్ట్ ఇచ్చారనుకుందాం, కానీ లాస్ట్లో ఎండ్ ఇంట్రెస్ట్ అదే ఉండదు, ఎందుకంటే దాంట్లో హిడెన్ ఛార్జెస్ ఉంటాయి. సో ఒకవేళ మీరు ఈఎంఐ స్కిప్ చేస్తే పెనాల్టీస్ ఉంటాయి. ఈవెన్ లీగల్ నోటీస్లకు కూడా చాలా కంపెనీస్ మనకు ఏవైతే ఛార్జెస్ ఉన్నాయో అవి కూడా వేస్తాయి. వాళ్ళు పంపించే లీగల్ నోటీస్ కూడా ఛార్జెస్ మనమే బేర్ చేయాలి. సో ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కంటిన్యూ చేసిన తర్వాత, ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో అదే మీరు ఒక 2.5 lakhs డౌన్ పేమెంట్ కట్టారనుకోండి, మిగిలిన 7.5 lakhs ఆర్ 8 lakhsకి మీరు లోన్ తీసుకున్నా కూడా దానిపైన వచ్చే ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది మీకు తగ్గుతుంది అండ్ బర్డెన్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇక రూల్ నెంబర్ 3, లోన్ టెన్యూర్. సో మనం అఫ్ కోర్స్
కార్ కొన్న వాళ్ళల్లో చాలామంది మ్యాక్సిమం చాలామంది కార్ లోన్ తీసుకుంటారు. కార్ లోన్ తీసుకొని కొంత డౌన్ పేమెంట్ కడతారు, మిగతా అమౌంట్ అనేది మనం లోన్ ద్వారా తీసుకుంటాం. అయితే ఈ లోన్ ద్వారా మనం తీసుకునే డబ్బు ఏదైతే ఉందో సో మనం రీపే చేయాలి కాబట్టి ఇందులో లోన్ టెన్యూర్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి. సో మీరు కార్ కొనే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు లోన్ టెన్యూర్ అనేది చాలామంది ఏం చేస్తారంటే 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పెట్టుకుంటారు. సో ఈ రకంగా ఎక్కువ టెన్యూర్ మనం పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మన మీద ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ పడుతుంది. సో కార్ కొనాలి అనుకునే వాళ్ళు 2026లో ఫాలో అవ్వాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థంబ్ రూల్ ఏంటి అంటే మీరు మీ లోన్ టెన్యూర్ అనేది 4 to 5 years పెట్టుకుంటే దీనివల్ల మీకు చాలా బర్డెన్ తగ్గుతుంది. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ చేయొచ్చు మీరు, ఈ 4 to 5 years మనం లోన్ టెన్యూర్ పెట్టుకుంటే మనం కట్టాల్సిన ఈఎంఐ అమౌంట్ పెరుగుతుంది కదా అని మీరు అడగొచ్చు. సో ఈఎంఐ అమౌంట్ పెరిగినప్పుడు ఒకవేళ నా శాలరీ 80,000 ఉన్నప్పుడు మీరు చెప్పే క్యాలిక్యులేషన్ సెట్ అవ్వదు కదా అనే క్వశ్చన్ కూడా రైజ్ అవ్వచ్చు. సో అలాంటి కేసెస్లో ఆ ఈఎంఐ అమౌంట్ 4 to 5 years పెట్టిన తర్వాత ఈఎంఐ అమౌంట్ మీ మీద బర్డన్ అవుతుంది అనుకుంటే దెన్ మీరు కార్ కొనకపోవడమే మంచిది. బికాజ్ ఈఎంఐ బర్డన్ పడుతుంది అని తెలిసిన తర్వాత అగైన్ మనం కార్ కొని ఆ ఈఎంఐ మనం రీపే చేయలేక కార్ అనేది మళ్ళీ అమ్మేసి దాని ద్వారా వేరే రకరకాల దారుల ద్వారా మనం డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఇందాక కూడా చెప్పాను, లోన్ ద్వారా, లోన్ యాప్స్ ద్వారా, ఈ రకంగా. సో మీరు కార్ కొనాలి అనుకుంటే ఫాలో అవ్వాల్సిన వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థంబ్ రూల్ ఏంటి అంటే కార్ లోన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా 4 to 5 years టెన్యూర్ని చూస్ చేసుకోండి. సో దీని కారణంగా ఏమవుతుందంటే మనం కట్టే ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది తగ్గుతుంది. సో దాని ద్వారా అఫ్కోర్స్ ఈఎంఐ కాస్త కష్టం అనిపించినా కూడా 4 to 5 years లోపల మీ లోన్ క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత ఫర్దర్గా మీరు వేరే రకరకాల ఇన్వెస్ట్మెంట్స్లో మీ డబ్బు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఆర్ ఏదైనా అసెట్స్ కొనుక్కోవచ్చు, ఆర్ మీకు సంబంధించి ఏమైనా అసెట్స్ ఉంటే వాటికి సంబంధించి డెవలప్మెంట్ వైపు మీరు ఇంకొక అడుగు ముందుకు వేయచ్చు. అలా కాకుండా 10 years ఆర్ 8 years మీరు లోన్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకు ఏదైతే ఇంట్రెస్ట్ అమౌంట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ పెరుగుతుంది అండ్ కాస్త మనపైన బర్డన్ కూడా పడే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ అండి. సో మన రూల్ 4 వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా టాటా సియారా లాంచ్ అయింది, మనందరికీ తెలుసు, ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయిపోయాయి. జనవరిలో కార్స్ అనేవి డెలివరీ చేస్తామని టాటా ఆల్రెడీ అనౌన్స్ చేసింది. కానీ టాటా సియారా లాంచ్ అయినప్పుడు దాని బేస్ వర్షన్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఎంత 11.49 lakhs అనుకుంటాను. సో 11.49 lakhs బేస్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అని చెప్పి టాటా సియారా లాంచ్ చేసింది. కానీ ఈ 11.49 lakhs ఉందో అది ఫైనల్ కాస్ట్ కాదు. మనకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ తర్వాత ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఒకటి ఉంది. సో దానిపైన రకరకాల ఛార్జెస్ ఉంటాయి. ఆ ఛార్జెస్ అన్ని యాడ్ చేసిన తర్వాత మనకు ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ టాటా సియారా ఆన్ రోడ్ ప్రైస్ 11.4 ఎక్స్ షోరూమ్ ప్రైస్ 11.49 lakhs ఉంది. సో ఆన్ రోడ్ ప్రైస్ అందులో మనకు రిజిస్ట్రేషన్ కాస్ట్ ఉంటుంది, ఆర్టీఓ కాస్ట్ ఉంటుంది, అప్రాక్సిమేట్లీ 8 to 10% ఉండొచ్చు, ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, అండ్ ఆల్సో రోడ్ ట్యాక్స్, హ్యాండ్లింగ్ ఛార్జెస్, బేసిక్ యాక్సెసరీస్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత టాటా సియారా ఒకవేళ బేస్ వేరియంటే కొనాలనుకుంటే ఈజీగా 13 to 14 lakhs పడే అవకాశం ఉంది. అది కూడా డిపెండ్స్ ఆన్ మీరు ఏ స్టేట్లో కొంటున్నారు, ఏ సిటీలో కొంటున్నారు అని కూడా దానిపైన ఎఫెక్ట్ అవుతుంది. సో ఎప్పటికైనా మనం కార్ కొనాలి అంటే చూడాల్సింది ఎక్స్ షోరూమ్ ప్రైస్ కాదండి, ఆన్ రోడ్ ప్రైస్ చూడాలి. ఆన్ రోడ్ ప్రైస్ చూసిన తర్వాత మీరు ఒక ప్రాపర్ బ్రౌచర్ అనేది మీరు డీలర్ దగ్గర నుంచి తీసుకోవాలి. మనకు ఆర్టీఓ ఛార్జెస్ ఎంత అవుతుంది, హ్యాండ్లింగ్ ఛార్జెస్ కావచ్చు, ఈ ఇన్సూరెన్స్ ఎంత అవుతుంది. సో ఇవన్నీ చూసిన తర్వాత మనకు ఒక ఆన్ రోడ్ ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఆ ఆన్ రోడ్ ప్రైస్ తర్వాత మనము డౌన్ పేమెంట్ అనేది డిసైడ్ అవ్వాలి. డౌన్ పేమెంట్ డిసైడ్ అయిన తర్వాత లోన్ తీసుకోవాలి. సో మీరు ఈ మూడిట్లో అంటే మనం చెప్పే రూల్ 1 నుంచి ఇప్పుడు మనం వచ్చే రూల్ 4 వరకు కూడా ఇవన్నీ కనెక్టింగ్ డాట్స్. సో దీంట్లో ఏ ఒక్క దాంట్లో కూడా మనం కాస్త తగ్గినా కూడా ఖచ్చితంగా మీరు కారు కొనడానికి అన్ఫిట్ కాదని మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోవాలి. అన్ఫిట్ అంటే నెగిటివ్ వర్డ్ అని కాదు, మనం ప్రతి వస్తువు కొనాలని రూల్ ఏం లేదు. చాలామంది ప్రివిలేజ్గా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మన పరిధిలో లేని వస్తువు మనం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది కాస్త మనమే నెక్స్ట్ ఫ్యూచర్లో మనమే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది, అది కూడా ఫినాన్షియల్గా. సో ఒక్కసారి ఫినాన్షియల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతే అది మన ఒక్కరిని ఎఫెక్ట్ చేయదు, అది కాస్త మన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అండ్ మనల్ని మెంటల్లీ అంటే చాలా స్ట్రెస్కి గురి చేస్తుంది. సో మీరు కారు కొనేటప్పుడు ఖచ్చితంగా ఆన్ రోడ్ ప్రైస్ని కూడా మైండ్లో పెట్టుకోండి. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అని తెలిసిన తర్వాత మీ దగ్గర ఆ కార్ తీసుకోవడానికి అంత డౌన్ పేమెంట్ మీ దగ్గర ఉందా, అండ్ డౌన్ పేమెంట్ తీసుకున్న తర్వాత
ఏదైతే లోన్ తీసుకుంటున్నారో ఆ లోన్కి సంబంధించి ఈఎంఐ మంత్లీ ఈఎంఐ మీ శాలరీలో ఎంత పర్సెంట్ 20% కన్నా తక్కువ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక మన రూల్ నంబర్ 5 వచ్చేసి రన్నింగ్ కాస్ట్ కిల్ యువర్ బడ్జెట్. సో రన్నింగ్ కాస్ట్ ఓకే, మనం డౌన్ పేమెంట్ సెట్ అయిపోయింది, లోన్కి కావాల్సిన అమౌంట్ అంతా సెట్ అయిపోయింది, మనం ఈఎంఐ మంత్లీ ఈఎంఐ కట్టుకునే స్టేజ్లో ఉన్నాము, అంతా సెట్ అయిపోయింది. కానీ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ కూడా మనం సెట్ అయిపోయింది, అంతా తెలుసుకుందాం. కానీ రన్నింగ్ బడ్జెట్, కార్ కొన్న తర్వాత రకరకాల ఖర్చులు వస్తూ ఉంటాయి. సో కార్ మెయింటైన్ చేయాలి, ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది, ఏదైనా రిపేర్ వస్తే రిపేర్కి ఛార్జెస్ అవుతాయి, ఫర్ ఎగ్జాంపుల్ టైర్స్ ఉంటాయి ఆర్ సర్వీసింగ్ చేయించాలి. సో ఇదంతా ఏంటంటే అదంతా మన రన్నింగ్ కాస్ట్ కిందికి వస్తుంది. సో ఈ రన్నింగ్ కాస్ట్ ఏదైతే ఉందో ఇది కూడా మీ బడ్జెట్ని ఇంపాక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉందండి. ₹1,00,000 మీరు సంపాదిస్తున్నారు అండ్ కార్ కొన్నారు, కార్ మంత్లీ ఈఎంఐ ఒక 30,000 అనుకుందాము. ఈ 30,000లో ఇంకా ఎక్స్ట్రాగా కార్కి అయ్యే ఖర్చు ఒక 10,000 పెరిగింది అనుకోండి. ఆ 10,000 కదా మనం అనుకుంటాం, కానీ 10,000 ఇయర్ ఎండ్కి సరికి 12,000 అవుతాయి. ఎవ్రీ మంత్ మీరు 10,000 లేకపోతే 5,000 అని అనుకుందాం. సో ఆ 5,000 మీకు ఇయర్ ఎండ్ వరకు అప్రాక్సిమేట్లీ 60,000 అయ్యే ఛాన్స్ ఉంది. సో అది మనకు బర్డన్ అవ్వకూడదు. సో దానివల్ల మనకు జరిగే వేరే పనులు ఏవైతే ఉన్నాయో మనం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం. సో దానికి పే చేసే ఏదైతే ప్రీమియం ఉందో ఏదైతే రన్నింగ్ బడ్జెట్ ఆ ప్రీమియం పైన ఇంపాక్ట్ చూపించకూడదు. సో అది కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మనకు ఇందాక చెప్పాను ఫ్యూయల్ ఇన్సూరెన్స్ రెన్యువల్, ఫ్యూయల్ కూడా ఈ మధ్య మనం చూసుకుంటే ఈజీగా 120 దగ్గరలో ఉంది. కొన్ని స్టేట్స్లో 110 ఉంది, కొన్ని స్టేట్స్లో 109 ఉంది. బట్ ఫ్యూయల్ అయితే హైయర్ ప్రైసెస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఇంపాక్ట్ చేస్తాయి. రన్నింగ్ కాస్ట్ అనేది మీ మంత్లీ బడ్జెట్ని కూడా ఇంపాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో మీ మంత్లీ బడ్జెట్ ఎంత, దాని ఈఎంఐ అయిపోయిన తర్వాత మన ఏవైతే రన్నింగ్ కాస్ట్ ఉందో ఆ కాస్ట్ పైన, ఆ రన్నింగ్ కాస్ట్ మన బడ్జెట్ పైన ఇంపాక్ట్ చూపిస్తుందా లేదా, ఏం ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ లెక్క మనం చూసుకుంటే మన ఆ రన్నింగ్ కాస్ట్తో పాటు ఈఎంఐ ఈ రెండు కలిపిన తర్వాత మన శాలరీలో 35% కన్నా తక్కువ ఉండాలి. సో కార్ పైన మనం చేసే ఖర్చు ఈఎంఐ కాకుండా ఏవైతే ఇతర అవసరాలు ఇతర ఖర్చులు ఉన్నాయో అది 35% కంటే తక్కువ ఉండేలా చూసుకోండి. సో ఆ రకంగా మీరు మేనేజ్ చేయగలిగితే సో మీకు ఫర్దర్గా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో నెక్స్ట్ ఎమర్జెన్సీ ఫండ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎమర్జెన్సీ ఫండ్ అనేది చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనకు ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మనకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆర్ లెట్స్ సే అన్ఫార్చునేట్లీ మన జాబ్ పోయినప్పుడు లేదా ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఫ్యామిలీలో ఎవరికైనా హెల్త్ బాగాలేదు, ఇలాంటి టైంలో మనకు ఎమర్జెన్సీ ఫండ్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో చాలామంది ఏం చేస్తారంటే కార్ కొనాలి అని చాలా డెస్పరేట్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ వాళ్ళు ఎమర్జెన్సీ ఫండ్ ఒక 6 monthsకి అయ్యే ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేసి ఉంటారు. సో మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే కొత్త కొత్త కోరికలన్నీ పుట్టుకొస్తుంటాయి. సో అలాంటప్పుడు ఏం చేస్తాము, ఆ ఎమర్జెన్సీ ఫండ్ తీసి డౌన్ పేమెంట్ అనేది కార్కి కట్టేసి మళ్ళీ కార్ లోన్ తీసుకొని కార్ కొనేస్తూ ఉంటాం. సో అది చాలా పెద్ద మిస్టేక్. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్లు ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనకు జాబ్ లాస్ అయినప్పుడు, మెడికల్ ఎమర్జెన్సీ టైంలో ఆర్ ఫ్యామిలీ క్రైసిస్ వచ్చినప్పుడు లేదా ఫినాన్షియల్ ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు ఇలాంటి టైంలో మాత్రమే మనము ఎమర్జెన్సీ ఫండ్ అనేది యూజ్ చేయాలి. సో ఈ రకంగా కాకుండా ఇలాంటి అవసరాల కోసం కాకుండా మనము ఈ డబ్బుని డౌన్ పేమెంట్ కోసం వాడితే ఏమవుతుందంటే సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎమర్జెన్సీ ఫండ్ తీసి డౌన్ పేమెంట్కి కట్టేశారు, మీ దగ్గర ఇప్పుడు ఎలాంటి ఎమర్జెన్సీ ఫండ్ లేదు. సో కార్ కొనేసారు, మంత్లీ ఈఎంఐ కడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అన్ఫార్చునేట్లీ మీ జాబ్ పోతే ఏమవుతుంది, మీ దగ్గర మీ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉండదు. ఈఎంఐ ఎలా కడతారు, వేరే వేరే ఇన్వెస్ట్మెంట్ పరిస్థితులు ఏంటి, ఇంటి ఖర్చుల పరిస్థితి ఏంటి, రెంట్ పరిస్థితి ఏంటి. సో ఇవన్నీ ఆలోచించిన తర్వాత చాలా స్ట్రెస్ బిల్డ్ అవుతుంది. స్ట్రెస్లో మనం చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకునే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఒకవేళ మీరు కార్ కొనాలి అనుకుంటే నెక్స్ట్ 2026లో చాలా కార్స్ వస్తున్నాయి. సో ఈ కార్ కొనాలి అని చెప్పి మీకు అందరికీ ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది. కానీ ఏదైతే ఎమర్జెన్సీ ఫండ్ ఉందో ఈ ఎమర్జెన్సీ ఫండ్ని డిస్టర్బ్ చేయకుండా మీ దగ్గర ఉండే సేవింగ్స్, అంటే కార్ కోసం మీరు కొనాలి అనుకునే సపరేట్గా సేవింగ్స్ స్టార్ట్ చేసి దాని ద్వారా వచ్చే డబ్బుతో అది డౌన్ పేమెంట్కి సరిపడా డబ్బు బిల్డ్ అయిన తర్వాత అప్పుడు కార్ కొనాలి అనే డిసిషన్ గురించి మీరు ఆలోచించవచ్చు. సేఫ్టీ ఓవర్ ఫీచర్స్. సో చాలా టాప్ ఎండ్ కార్స్ వచ్చాయి ఈ మధ్య. కార్స్లో రకరకాల ఫీచర్స్ ఉన్నాయి. సన్ రూఫ్ కావచ్చు ఆర్ వేరే చాలా ఫీచర్స్ ఉన్నాయి, చాలా అట్రాక్టివ్ ఫీచర్స్ ఉన్నాయి.
కానీ మనం ఎప్పటికైనా ఫస్ట్ సేఫ్టీని చూస్ చేసుకోవాలి. సేఫ్టీ ఓవర్ చాలామంది ఏం చేస్తారంటే ఫీచర్స్ని అంటే సేఫ్టీని పక్కన పెట్టి ఫీచర్స్ ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయని చెప్పి చాలా ఎక్కువ మంది చూస్తుంటారు. కానీ వాటికన్నా మనము సేఫ్టీని చూస్ చేసుకోవాలి. సో మనకు కార్లో యాంటీ బ్రేక్ సిస్టమ్ ఉందా, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయా, ఈఎస్సీ, స్ట్రాంగ్ బాడీ స్ట్రక్చర్ ఉందా, సో ఇవన్నీ ఉన్నాయా లేవా అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇవి యాక్చువల్గా మనం చూడాల్సిన ఫీచర్స్, ఇవి యాక్చువల్గా మనల్ని అట్రాక్ట్ చేయాలి. ఇవి కాకుండా కొన్ని అట్రాక్ట్ చేసే కొన్ని ఆర్టిఫిషియల్ ఫీచర్స్ ఉంటాయి. సో దీని కారణంగా మనకు ఎలాంటి యూజ్ ఉండదు. అఫ్ కోర్స్ కార్ అనేది చాలా బాగా అనిపిస్తుంది, కానీ ఇవి కాకుండా వాటిని చూస్ చేసుకోవడం అనేది రాంగ్ డెసిషన్. సో మన ఫస్ట్ ప్రయారిటీ ఎప్పటికన్నా సేఫ్టీ ఉండాలి. ఎందుకంటే సేఫ్టీ అనేది మన లైఫ్కి ఒక లాంగ్ టర్మ్ ఇన్సూరెన్స్ లాంటిది. సో ఎప్పటికైనా మనకు ఎయిర్ బ్యాగ్స్ కావచ్చు, ఆర్ యాంటీ బ్రేక్ సిస్టమ్ కావచ్చు, అడాస్ ఫీచర్ కావచ్చు, ఇవన్నీ మనకు అన్ఫార్చునేట్లీ ఏదైనా మనం రోడ్డు మీద వెళ్తున్నాము, అన్ఫార్చునేట్లీ మనకు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగింది, అలాంటి టైంలో ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఆ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నప్పుడు మనల్ని ఆ ఎయిర్ బ్యాగ్స్ కాపాడతాయి. సో ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో సేఫ్టీ ఫీచర్స్ మన కార్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. సో మీరు కార్ కొనాలి అనుకుంటున్నప్పుడు అఫోర్డబుల్ ప్రైస్, తక్కువ ప్రైస్కి వస్తుంది కదా, 4 లక్షల్లో కార్ తీసుకుందాం, అన్ని ఫీచర్స్ ఉన్నాయి కదా, అట్రాక్టివ్ ఫీచర్స్ ఉన్నాయి కదా, ఇవి కాకుండా సేఫ్టీ ఫీచర్స్ ఉన్న కార్ని తీసుకోవడం చాలా యూస్ఫుల్ అండి. ఎందుకంటే సేఫ్టీ ఫీచర్స్ లేకుండా మనం కార్ తీసుకుంటే వి ఆల్రెడీ నో మన కంట్రీలో ఏదైతే రోడ్డు ప్రమాదాల పర్సంటేజ్ ఉందో అది చాలా ఎక్కువగా ఉంది. సో అలాంటి టైంలో మనం అస్సలు రిస్క్ తీసుకోకూడదు. సో మనము తీసుకోబోయే కార్లో ఖచ్చితంగా సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన రూల్ నెంబర్ 8 విషయానికి వస్తే ఫ్యూయల్ టైప్ డిసైడ్ అవ్వాలి. ఎస్, ఫ్యూయల్ కూడా చాలా కీ రోల్, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మనకు 3 వేరియంట్స్ ఉన్నాయి. ఇవి వేరియంట్ కార్స్ ఉన్నాయి, పెట్రోల్, డీజిల్. మళ్ళీ అగైన్ పెట్రోల్లో కూడా చాలా వేరియంట్స్ ఉన్నాయి, డీజిల్లో కూడా వేరియంట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మీ ఆ యూసేజ్కి తగ్గట్టుగా మీరు కార్ కొనడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పెట్రోల్ యూసేజ్ని బట్టి, అంటే మనం ఎంత దాన్ని యూజ్ చేస్తున్నాం కార్ని, దాన్ని బట్టి మళ్ళీ మెయింటెనెన్స్ ఉంటుంది. అండ్ డీజిల్ కార్కి సంబంధించి కూడా మనం ఎలా యూజ్ చేస్తాం, మరి దానికి సపరేట్ మెయింటెనెన్స్ ఉంటుంది. సేమ్ విత్ ఈవీ ఆల్సో. సో ఒకవేళ మీరు సిటీ డ్రైవింగ్ అయితే ఏ కార్ కొనాలి, ఆర్ హైవేలో మీరు ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నారు, ఎక్కువగా హైవే ద్వారా ట్రావెల్ చేస్తున్నారు, చాలా లాంగ్ డిస్టెన్స్ మీరు ట్రావెల్ చేస్తుంటే ఎలాంటి కార్ కొనాలి, లేదు జస్ట్ లో డైలీ యూసేజ్, ఇంటి నుంచి ఆఫీస్కి లేదా ఆఫీస్ నుంచి ఇంటికి లో యూసేజ్ ఉందనుకుందాం. సో అలాంటి టైంలో ఎలాంటి కార్ యూస్ చేస్తే బెటర్ అనేది మీరు ఎక్స్పర్ట్తో మాట్లాడి, మీకు తెలిసిన ఒక మెకానిక్ కావచ్చు, లేదా చాలామంది కార్స్ గురించి తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళని అడిగి మీ అవసరం ఏంటి, మీ యూసేజ్ ఏంటి, మీకు ఎంత మైలేజ్ కార్ కావాలి, సో పెట్రోల్ కార్ అయితే మెయింటెనెన్స్ ఎంత ఉండొచ్చు, డీజిల్ అయితే ఎంత ఉండొచ్చు, ఈవీ అయితే ఎంత ఉండొచ్చు. సో మీరు కార్ కొనేటప్పుడు మీ అవసరానికి తగ్గట్టుగా, మీ యూసేజ్కి తగ్గట్టుగా ఏ ఫ్యూయల్ కార్, ఏ ఫ్యూయల్ ఇంజన్ తీసుకుంటే మీకు బెటర్గా మీకు యూజ్ అవుతుంది, బడ్జెట్లో మీకు సెట్ అవుతుందో ఆలోచించి మీరు దానికి తగ్గట్టుగా మీరు ఫ్యూయల్ టైప్ అనేది డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ రకంగా మీరు డిసైడ్ అవుతే మంత్ ఎండ్ వచ్చేసరికి మీకు రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్ కొనేసారు, సో కార్ కొనేసిన తర్వాత మీకు డీజిల్ కార్ మీరు తీసుకున్నారు, మీకు మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఖర్చు అయిపోతుంది. సో అప్పుడు మనం అరే పెట్రోల్ కొనాల్సింది కదా, ఈవీ కొనాల్సింది కదా అని చెప్పి అప్పుడు రిగ్రెట్ ఫీల్ అవడం కంటే, దానికంటే ముందే మీరు ఒక ఎక్స్పర్ట్తో కానీ లేదా కార్స్ గురించి బాగా తెలిసిన వాళ్ళతో మీరు మాట్లాడి ఫ్యూయల్ టైప్ మీరు డిసైడ్ అవ్వగలిగితే తర్వాత మీకు లాంగర్ రన్లో కార్ అనేది ఒక బర్డన్లా కాకుండా మంచి అవసరానికి కూడా మీరు వాడుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక మన రూల్ నెంబర్ 9 వచ్చేసి ఇన్సూరెన్స్. అఫ్ కోర్స్ ఇన్సూరెన్స్ అనేది మనకు కావచ్చు ఆర్ కార్కి కావచ్చు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది మనం తీసుకున్న తర్వాత లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అన్ఫార్చునేట్లీ ఏదైనా యాక్సిడెంట్ అయింది, సో మనం దానికయ్యే ఖర్చు మొత్తం మనం బేర్ చేయకుండా ఎక్కడైతే మనం ఇన్సూరెన్స్ తీసుకున్నామో ఆ కంపెనీ మన కార్కి సంబంధించి రిపేర్స్ ఇవన్నీ భరిస్తోంది. సో ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఇన్సూరెన్స్ మనం కార్ షోరూమ్ డీలర్ దగ్గర తీసుకోవాలా లేకపోతే బయట తీసుకోవాలా అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా ఒక కీ రోల్ని ప్లే చేస్తుంది. అయితే ఇక్కడ మనం ఖచ్చితంగా మనం కంపెనీకి సంబంధించిన డీలర్ దగ్గరే తీసుకోవాలి అనే రూల్ ఏం లేదు. మీరు కంపెనీ డీలర్తో పాటు బయట చాలామంది ఇన్సూరెన్స్ ఇస్తూ ఉంటారు, కార్కి సంబంధించి మనం ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అయితే కార్ షోరూమ్కి బయట, కార్ షోరూంలో ఇచ్చే ఇన్సూరెన్స్కి బయట డీల్ ఎవరైతే ఉన్నారో ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు, సో వాళ్ళ దగ్గర 2 కంపేర్ చేయండి. సో 2 కంపేర్ చేసిన తర్వాత
మనకు క్లెయిమ్స్లో అంటే మనం క్లెయిమ్ చేసేటప్పుడు ఎలాంటి ఫీచర్స్ అందులో ఉన్నాయి అని అవి కూడా కంపేర్ చేయండి. సో దీంట్లో ఇంజన్కి సంబంధించి కావచ్చు, స్పేర్ పార్ట్స్కి సంబంధించి, వాటికి సంబంధించి రెండు కంపేర్ చేసిన తర్వాత రెండిట్లో ఏది మనకు బెస్ట్ ప్రైస్ అనిపిస్తుందో అక్కడ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మీరు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనకు ఏవైతే ఇందాక నేను చెప్పానో ఇంజన్ సేఫ్టీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇంజన్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లం వచ్చింది, సో మనం బయట తీసుకున్న తర్వాత ఆ తీసుకునేటప్పుడు ఇంజన్కి సంబంధించి ఇంజన్ ప్రొటెక్షన్ ఉందా లేదా అని కూడా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ చెక్ చేయకుండా మీరు బయట తీసుకుంటే కంపెనీ వాళ్ళు ఎవరైతే కార్ షోరూమ్ వాళ్ళు ఉన్నారో వీళ్ళు మా దగ్గర తీసుకోలేదు కదా అని చెప్పి వాళ్ళు ఎక్కువ ప్రైస్ చార్జ్ చేసే అవకాశం కూడా ఉంది. సో మీరు రెండు కంపేర్ చేయండి, షోరూమ్ వాళ్ళ దగ్గర కంపేర్ చేయండి అండ్ ఆల్సో బయట కూడా కంపేర్ చేయండి. కంపేర్ చేయడమే కాకుండా ఎలాంటి వాటిపైన మనకు క్లెయిమ్ ఉందో అది కూడా చూడండి. సో ఆ రెండు కంపేర్ చేసిన తర్వాత మనకు ఎక్కడ సేఫ్టీ అనిపిస్తుంది, ఎక్కడ అఫోర్డబుల్ అనిపిస్తుంది, ఎక్కడ బెస్ట్ అనిపిస్తుందో అక్కడ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రూల్ నెంబర్ 10 వచ్చేసి రీసేల్ వాల్యూ ఈజ్ ఫ్యూచర్ మనీ. సో ఏంటి రీసేల్ వాల్యూ ఈజ్ ఫ్యూచర్ మనీ అంటే ఏంటి అంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనము 10 లక్షలు పెట్టి కారు కొన్నామండి, 5 సంవత్సరాలు అయింది. సో 5 సంవత్సరాల తర్వాత కార్ వాల్యూ ఎంత ఉండొచ్చు, ఒక 6 లక్షలు 5 లక్షలు, మహా అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 6 లక్షలు, అంతకంటే తక్కువ ఉంటుంది. సో కార్ రీసేల్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. సో తక్కువ ప్రైస్కి చీపర్ ప్రైస్కి కార్ కొనిన తర్వాత అది ఒక 5 సంవత్సరాలు అయిన తర్వాత మన రీసేల్ వాల్యూ రాకపోతే మనం కొన్న అసెట్ ఏదైతుందో అది వేస్ట్. సో ఆల్రెడీ నేను చెప్పాను, కార్ అనేది డెప్రిసియేషన్ అసెట్, దాని వాల్యూ అనేది ఖచ్చితంగా పడిపోతుంది. అంటే 10 లక్షలు పెట్టి కొన్న కారు ఒక 2 సంవత్సరాల తర్వాత, ఒక 1 ఇయర్ తర్వాత కూడా ఖచ్చితంగా 10 లక్షలే ఉండదు, 1 లక్షన తగ్గుతుంది, పెరిగే ఛాన్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ అనుకుందాం, లేదా ఇల్లు అనుకుందాం, ఆర్ ల్యాండ్ అనుకుందాం, ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, గోల్డ్ వాల్యూ కూడా పెరుగుతుంది. కానీ కార్ వాల్యూ అలా కాదు, ఖచ్చితంగా కార్ వాల్యూ అనేది పడిపోతుంది. కానీ మీరు కార్ అమ్మే టైంకి అంటే రీసేల్ చేసే టైంకి దానికి వాల్యూ ఉండే కార్ని కొనడం చాలా ఇంపార్టెంట్. మార్కెట్లో చాలా మంచి మంచి కార్స్ ఉన్నాయి, హోండా కార్స్ కావచ్చు, టాటా కార్స్ కావచ్చు, మళ్ళీ మారుతి సుజుకి కావచ్చు. వీటిలో మళ్ళీ అన్ని మోడల్స్ కార్ కాదు, కొన్ని మోడల్స్కి సంబంధించి వాటి రీసేల్ వాల్యూ కూడా చాలా బాగా ఉన్నాయి. అలాంటి కార్స్ని చూస్ చేసుకోండి. రీసేల్ వాల్యూ మనకు మంచిగా ఇచ్చే కార్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ దగ్గర ఉన్న పాత కార్ కొనేసి మీరు కొత్త కార్ కొనాలనుకుంటున్నారు. సో రీసేల్ వాల్యూ అట్లీస్ట్ మనం 10 లక్షలు పెట్టి కొన్న కార్కి 10 లక్షలు పెట్టి కొన్న కార్కి 5 లక్షలు కూడా మనకు ఆ రీసేల్ వాల్యూ రాకపోతే దెన్ నో యూజ్. అండ్ ఆల్సో ఇంకో పాయింట్ ఏంటి అంటే, రీసేల్ వాల్యూ ద్వారా వచ్చిన డబ్బుని మనం డౌన్ పేమెంట్తో కొత్త కార్ కొనడానికి యూజ్ చేయొచ్చు. సో 10 లక్షల కార్ 5 లక్షలకు వచ్చింది, మీరు 5 సంవత్సరాల తర్వాత ఇంకో కార్ కొనాలనుకుంటున్నారు, అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నారు. అప్పుడు మీరు అమ్మేసే కార్ ఏదైతే ఉందో దానిపైన వచ్చే రీసేల్ వాల్యూ మనం కొనబోయే కొత్త కార్కి సంబంధించి డౌన్ పేమెంట్కి యూజ్ అవుతుంది. సో ఈ పాయింట్స్ రూల్ నెంబర్ 1 నుంచి రూల్ నెంబర్ 10 వరకు ఏవైతే పాయింట్స్ చెప్పానో, సో రీసేల్ వాల్యూ కావచ్చు, డౌన్ పేమెంట్ కావచ్చు, మంత్లీ ఈఎంఐ, రన్నింగ్ కాస్ట్, ఎక్స్ షోరూమ్ ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్, అండ్ దాంతోపాటు ఇన్సూరెన్స్ అండ్ ఫీచర్స్, సేఫ్టీ ఫీచర్స్ కావచ్చు, ఇవన్నీ చాలా అంటే చాలా ఫినాన్షియల్లీ మిమ్మల్ని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో మీరు కార్ కొనాలి అనుకుంటే 2026లో మీరు కార్ కొనాలి అంటే ఈ థంబ్ రూల్స్ని మీరు ఫాలో అయ్యి, ఈ థంబ్ రూల్స్లో అంటే ఇవన్నీ ఓకే అనిపిస్తే, అవును మనకు మంత్లీ ఈఎంఐ 20% కట్టిన తర్వాత నాకు దగ్గర డబ్బులు మిగులుతుంది అండ్ దాని ద్వారా నేను ఇల్లు నడపగలను, వేరే ఖర్చులను నేను చూసుకోగలను, అండ్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఇవన్నీ వీటన్నిటిలో మీరు ఫిట్ ఇన్ అవుతారు అని మీకు అనిపిస్తే దెన్ డెఫినెట్లీ గో అండ్ పర్చేజ్ యువర్ కార్. మీరు మీ డ్రీమ్ కార్ని మీరు కొనేయండి. అలా కాకుండా ఎక్కడైనా కాస్త డౌట్ అనిపించినా కూడా తొందరపడి కార్ కొనకండి. ఎందుకంటే నేను స్టార్టింగ్లో చెప్పాను, 10 నుంచి 15% మంది అంటే అప్రాక్సిమేట్లీ 17 లక్షల మంది మన దేశంలో కార్ కొన్న తర్వాత ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారంట, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఈఎంఐ కట్టలేక కొంతమంది కార్లు అమ్మేస్తున్నారు. సో అది వాటి నుంచి బయటికి రావడం అదొక హెడ్ఏక్, అదంతా మళ్ళీ ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవసరమా చెప్పండి? అండ్ చాలామంది ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నారు. ప్రివిలేజ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మన పరిధిలో లేని వస్తువులను మనం కొనాల్సిన అవసరం లేదు. సో వన్స్ మనకు ఆ డబ్బు బిల్డ్ అయిన తర్వాత, మనం కొనే శక్తి మనకు వచ్చిన తర్వాత కొంటే దెన్ లైఫ్ అనేది ఈజీ అవుతుంది. అండ్ మనం కార్ కొనేది కార్ని మనం నడపడానికి, అంతేగాని కార్ మన లైఫ్ని నడపడానికి కాదు. సో ఇవన్నీ రూల్స్లో మీరు ఫిట్ ఇన్ అవుతారు అని మీకు అనిపిస్తే దెన్ గో అండ్ బై యువర్ డ్రీమ్ కార్. సో హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కమెంట్, షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా పాయింట్స్ మిస్ అయితే కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. దిస్ ఇస్ అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Boss Wala. Be the boss.